అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. రేవ్ పార్టీ బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మారు మోగినటువంటి ఘటన. కారణం తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి ప్రముఖులు ఇందులో ఉండటమే. ఇక బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బెంగళూరు పోలీసులు అక్కడ ఆకస్మికంగా దాడి చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ రేవ్ పార్టీలో 100 మంది పాల్గొన్నారని అంచనా వేసి కేవలం 4 మాత్రమే అరెస్ట్ చేయడం ఇక్కడ అనుమానాలకి దారితీసింది. కేవలం 4 మాత్రమే అరెస్ట్ చేసి మిగిలిన వారి యొక్క వివరాలు వెల్లడించకపోవడం పోలీసుల పైన అనేక అనుమానాలు ఇక్కడ వెలువడినాయి. ఇంకా ఇక్కడ పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ వినియోగం జరిగిందని అంటూనే కేవలం 40 గ్రాముల డ్రగ్స్ మాత్రమే పట్టుబడిందని చెప్పడం. ఇంకా ఆ రేవ్ పార్టీకి వచ్చినటువంటి వాహనాలని మనం ఒకసారి చూస్తే ఆ కార్లన్నీ కూడా లగ్జరీ కార్లు. దాదాపు 20-30 కార్లు అక్కడ మనకు కనపడుతున్నప్పుడు వాటికి సంబంధించిన ఓనర్లు ఏమైపోయారు, వారి వివరాలు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏంటి? ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ పార్టీలో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ సంబంధించినటువంటి స్టిక్కర్ కలిగిన కారు ఉండటం. దీని గురించి కూడా ఎలాంటి వివరణ లేదు. పైగా ఈ పార్టీలో ఎలాంటి రాజకీయ నాయకులు పాల్గొనలేదని చెప్పి పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఇక నటి హేమ ఆ పార్టీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఇంకా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వార్త బయటకు రాకుండానే హేమ గారు తొందరపడి తాను అక్కడ లేను అని నిరూపించుకునే ప్రయత్నంలోనే తనకు తానే దొరికేశారు. అయితే పోలీసులను హేమ వేడుకున్నట్టు, అక్కడ ఏడ్చినట్టు, వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి బయట ఉన్నటువంటి లాన్లో దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేసినట్టు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నటువంటి డ్రెస్సు, బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్సు సేమ్ కావడంతో బెంగళూరు పోలీసులు నిజమే చెప్తున్నారనే అనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా హైదరాబాద్లో ఈ రేవ్ పార్టీ కల్చరు విపరీతంగా ఉండేది. కానీ తెలంగాణ పోలీసులు ఈ రేవ్ పార్టీపై ఉక్కుపాదం మోపడం, ఈ కల్చర్ని అక్కడ పూర్తిగా అరికట్టడంతో బెంగళూరు, పూణే లాంటి పెద్ద సిటీల పైన ప్రముఖుల కన్ను పడిందని తెలుస్తుంది. ఇక కాకాని గోవర్ధన్ పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ తనది కాదని గోవర్ధన్ గారు వివరణ ఇచ్చారు. అయితే టీడీపీ లీడరు సోమిరెడ్డి అక్కడ కాకాని గోవర్ధన్ లేకపోతే స్పష్టంగా ఆయన పేరుతో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న కారు అక్కడ ఎందుకు ఉందని కౌంటర్ వేశారు. ఇంకా హీరో శ్రీకాంత్ తాను ఆ పార్టీలో లేనని, తన పోలికలతో ఉన్న వేరే వ్యక్తిని చూసి పొరపాటు పడ్డారని క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద బెంగళూరులో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో అటు రాజకీయంగా ఇటు సినీ పరిశ్రమలోనూ భూకంపాన్ని సృష్టించింది.